అలానే విశేషరావు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి విషం పెట్టారా? ట్రంప్ ప్రమాదపు అంచుల్లో ఉన్నారా? ఆయన హెల్త్ బులెటిన్ని ఎందుకు రిలీజ్ చేయట్లేదు? ఇలాంటివి అంతర్జాతీయ మీడియాలో బాగా వినిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే 2 రోజుల క్రితం ఎయిర్ ఫోర్స్ 1లో ఆయన ప్రయాణం చేశారు. ఎప్పుడు కూడా ఎయిర్ ఫోర్స్ 1లోనే ప్రయాణం చేస్తాడు. అమెరికా అధ్యక్షుడు ఎయిర్ ఫోర్స్ 1లో ప్రయాణం చేస్తాడు. ఎయిర్ ఫోర్స్ 1 అనేది ప్రపంచంలో ఎవరికి లేనటువంటి వెసులుబాటులతోటి సౌకర్యాలతోటి ఉన్నటువంటి విమానం. దాన్ని అమెరికా అధ్యక్షుడు వాడతారు. అందుకే దాన్ని ఎయిర్ ఫోర్స్ 1 అంటారు. అంటే ఆ దేశానికి సంబంధించిన ప్రథమ పౌరుడికి ఇచ్చేటువంటి ఒక విమానం. దానికి ఉండేటువంటి అనేకమైనటువంటి ప్రాముఖ్యతలు ఉన్నాయి. దాంట్లో నుంచి దిగేటప్పుడు ఎక్కేటప్పుడు ఈయన తూలుతూ నడిచాడు 2 రోజుల క్రితం. దాంతో అసలు ట్రంప్కి ఏమైంది అనేటువంటి అనుమానం కలుగుతుంది. ట్రంప్ ఆరోగ్యం ఏంటండి? ఇటీవల కాలంలో ట్రంప్ డెడ్ అనేటువంటి ఒక ప్రచారం జరిగింది. ట్రంప్ డెడ్ అనేటువంటి హ్యాష్ ట్యాగ్ పెట్టి ఆ హ్యాష్ ట్యాగ్ తోటి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేశారు 2-3 నెలల క్రితం. దానికి కారణం ఏంటంటే ట్రంప్ చేతి మీద అలాగే ట్రంప్ మెడ మీద మచ్చలు కనిపించాయి. ఈ మచ్చలు ఏంటి అని అంటే శారీరక పరమైనటువంటి స్కిన్ ఎలర్జీ అని చెప్పేసి అన్నారు. మరి అవి స్కిన్ ఎలర్జీ కింద వస్తాయా, లేదంటే క్యాన్సర్ కింద వస్తుందా, లేదంటే ట్రంప్కి హెల్త్ ఏమైంది అనే చర్చ అప్పటి నుంచి నడుస్తుంది. ఇప్పుడు తాజాగా ఆయన తూలుతూ నడుస్తూ ఉన్నారు. తూలుతూ ఎయిర్ ఫోర్స్ 1 విమానాన్ని ఎక్కుతూ ఉన్నారు. దిగేటప్పుడు పట్టుకొని దిగుతూ ఉన్నాడు జాగ్రత్తగా. అంటే దీన్ని బట్టి ఎందుకు తూలుతున్నాడు? ట్రంప్కి ఏమైంది? ట్రంప్ ఆరోగ్యానికి ఏమైంది? ప్రమాదకరం ఉందా? హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తున్నారా అనేది దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. గతంలో కూడా జో బైడెన్ అమెరికా అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆయన ఎయిర్ ఫోర్స్ 1 ఎక్కేటప్పుడు జారి పడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే ఆయనకు ఆరోగ్యం సరిగ్గా లేదు, మెంటల్ స్టేటస్ సరిగ్గా లేదు అనేది అప్పట్లో రిపబ్లికన్స్ చేసినటువంటి కామెంట్ కూడా. ఇప్పుడు డెమోక్రాట్స్ ట్రంప్ ఆరోగ్యం మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ అసలు బ్యాలెన్స్ చెప్తున్నారు. ట్రంప్ వయసు 78 సంవత్సరాలు. ఏజ్తో పాటు వచ్చినటువంటి అల్జీమర్స్ ఉన్నాయి, లేదంటే ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి ఆయన మైండ్లో. ఆయన మైండ్ సరిగ్గా పనిచేయట్లేదు, అందుకే తిక్క నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఒక అమెరికా అధ్యక్షుడికి ఏవైతే ఉండకూడదో అవన్నీ అతనికి ఉన్నాయని చెప్పి ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. అమెరికాలో ఉండేటువంటి పౌరులు కూడా ఆయన విధానాలను వ్యతిరేకిస్తూ ఉన్నారు. అమెరికాలో ఉండేటువంటి ఫెడరల్ ఉద్యోగులు కూడా వ్యతిరేకిస్తున్నారు. అమెరికాలో ఉండే రక్షణ శాఖ వ్యతిరేకిస్తుంది, వైట్ హౌస్ వ్యతిరేకిస్తుంది. మరి ఆయనకి ఏమైంది అని అంటే హెల్త్ పరంగా ఆయనకి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మరి అమెరికా అధ్యక్షుడు తూలుతూ ఎయిర్ ఫోర్స్ 1 దిగడాన్ని మీరు ఆయన అన్హెల్తీ కింద చూస్తారా, లేదంటే మరో కోణం నుంచి చూస్తారా అనే దాని మీద మీరు కామెంట్ చేసి థ్యాంక్ యూ.